యువత రాజకీయంగా ఎదగడానికి ఎన్ఎస్యుఐ చక్కటి వేదికని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరి వెంకట్ అన్నారు. ఇక రాజీవ్ గాంధీ ఆన్లైన్ కాంపిటీషన్ లో విద్యార్థులు యువకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట వేదికగా ఆయన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా టీ కాంగ్రెస్ కమిటీ పనిచేస్తుందన్నారు. కీలక పాత్రని పోషిస్తాం. ఏ కళతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ కళని కాంక్షని విస్మరించి కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదనే విధంగా విద్యార్థులు ఏడుస్తున్నా, నిరుద్యోగులు కంటతడి పెట్టుకుంటున్నా, పట్టించుకోకుండా వీళ్ళ గొంతులు నొక్కుతూ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులని అడుగడుగున ఎన్ఎస్ఐ బలోపేతం అయిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా అడ్డుకుంటాము. వీళ్ళకి తగిన గుణపాఠం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయడంగా మోగిస్తామని చెప్పని తెలియజేస్తూ స్థానికంగా ఉన్న వరంగల్ జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుట 18 ఏళ్ల పైబడి ఉన్న ప్రతి ఒక్క మహిళకి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎలక్ట్రానిక్ స్కూటీని, దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ని, స్కాలర్షిప్ ని, దానితో పాటు మెరుగైన యూనివర్సిటీ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతున్నాం. 6 నెలల తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఎన్ఎస్యూ శ్రేణులు మీ పక్షాన పోరాటం చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లో భాగస్వాములై ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్ లో పెద్ద ఎత్తున మీరు పాల్గొని దాని తర్వాత దీన్ని పరిగణలోకి తీసుకొని 44 ప్రైజెస్ అనేవి ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అందజేస్తుంది.